హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానిరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు ఎందరో బారులు తీరియున్న నిండు పేరుల గంభున సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవత ప్రసంగం భారంభింప అతడు వారెవ్వరికీ తెలియని సత్యము నీ ఒక్కడికే తెలిసినట్లు, నీ ఒక్కడి ముఖమునే ప్రొద్దుపరిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంతత కూర్చి నిండు సభయందు నొక్కి ఒక్కానించిదిగా వశిష్ఠ. అవునవును, నిరంతరము ఆ రాజుల వెంట చేరి ఇచ్చితమలాడుతూ పట్టబోతున్నందులక నీకు హరిశ్చంద్రునిపై అభిమానము. నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకునకు నీకు రవ్వంతైనను సిగ్గులేదా? అవునులే, నీకేలా సిగ్గు? నిరంతరం బ్రహ్మను ఆపాదించుకొని లోకమున భూసురమని విరవీకుతూ పౌరోహిత్యం అవలంబించి వారి జాతక లక్ష్యములు కట్టి పొట్టకూటికై పెట్టి చాకిరి చేయుచు భూరి దానములుగా వారిచే మాన్యములు కొన్న మీ విప్రులుగా సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుడిని సత్య సంధుడని నిండు సభయందు నొక్కి ఒక్కానించితివిగా వశిష్ఠ. ఎవరది? ఓరి దేవేంద్ర, నీ సత్యవత ప్రసంగమునకు ఉత్తరముగా వశిష్ఠుని నుడివిన హరిశ్చంద్రుని సత్య సంతతి నేను పరీక్షించినంత మాత్రమున భయం వీడి స్వయముగా మా ఎదుటనే నిలచి పన్యం వేయటకు సిద్ధపడిన వశిష్ఠును వారింపక నీ మూలముగా మా ఇరువురికి కలుగు కలహము చూసి ఆనందించుగా సాధికార ప్రలాపి మేమందరం నిన్ను ఒక పెద్ద చేసి చింతామణి పీఠంపై కూర్చుని పెట్టినందులకు పొగరుచే కండ కావరమును పొగరుచే గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిన సామెతగా మమ్మే అధిక్షేపించితివిగా. నీ పరువు ఏ పాటిదో మేమెరుగనది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచనెక్కి కుక్కుడు ధ్వని గావించి సాత్వియకు అహల్యను చేపట్ట పేరాస కన్నా కామాంధుడవు. చెట్ట చివరకు ఆ మునిపుంగుడైన గౌతమునిచే దేహమంతయు కన్నులమయమై శాపగ్రస్తుడు అయిన నీవు మాకు నీతి వాక్యములు పలుకుట బాగు బాగు బాగు. ఓరి దేవేంద్ర, నీతి అధికారము శాశ్వతమైన తలంచుకు కాబోలు. ఎన్నడు నువ్వు ఆ చింతామణి పీఠమునకు అర్హుడవు కావు అని మా మనము తోచినదో నాడే నీ మూటాముల్లే సంకన పెట్టుకొని హలో లక్ష్మణా అని బాణని ప్రాంతులకు పోవలసిన వాడివి. అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠుని పూర్వపక్షం చేసి హరిశ్చంద్రుని పంపించినని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా దాన్ని నిర్వహించదను. లోకము అనావశ్యకంగా నన్ను మహా కోపిస్తున్ననియు నా కోపాంధకారమున కన్నులు కానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేరక తపశక్తిని ధారబోసి బ్రహ్మత్వమును కూడా నిలుపుకొని కాలనైతుని భావించరే కానీ నా ఈ తపశక్తికి పరమార్థము ఎవరెరుగుడు? నా తలంపులన్నీ లోకహితములే కావుననే జగదేక పూజ్యురాలకు గాయత్రీ దేవి విశ్వరథుడనే నన్ను విశ్వామిత్రునిగా మార్చినది. విశ్వామిత్రునైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయుచుండా ఎవరేమన్నాను ఏమనుకున్నాను నాకేంటి భయం? నా సంకల్పమంతయు మానవుని గొప్పతనమునే చాటుతున్నవి. మానవుడు ఎంతటి శక్తివంతుడు ఈ లోకములకు తెలుపుటకై దైవ ప్రేరణ స్వర్గమునకు ప్రతిరూపంగా వేరొక స్వర్గము నిర్మించి త్రిశంకునందుంచితిని. దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకున్నందులకు అనివార్యముగా దాన్ని నిర్వహించదు. ఇంతో నాకు జయమా పరాజయమా అని ముందుగా యోచించదను.
హరిశ్చంద్రుడు నా మాయాజాలం పడక అబద్ధమాడుకున్నాను. సాటి రాసపట్టి సత్యకెత్తి ప్రపంచ స్థాయిగా నిలుపుటకు కారణమైతున్నాను. సంతతంబే నాకు జయంబొగును. బొంకెనా ఆ వశిష్ఠుని సంఘటన నాకు లేదు. అయినను విశ్వామిత్రునకు నాకు అపజయ భయమేమిటి? క్రతుభుక్తం కటి తోడా పోరి సురలోకం ముందు కల్పించి దివ్య తపశక్తి త్రిశంకునందునికే భవ్యుండు చతుష్టిన్ ఘటించే బ్రహ్మపదమే రాజరుచి సాధించే అట్టి తపోరాశి తలంప వానిక వాటిల్లు ఆరంభము. హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. నిరంతరము అర్ధాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానికాన్ని పట్టి పీడించే ఈ చక్రవర్తుల సత్యసంధులు అది కాక పాపభూయిష్టమగు ఈ భూలోకం నందు కాంత కనకమునకు లోబడిన మానవుడు ఉండడు కదా. ప్రప్రథముగా హరిశ్చంద్రుడు మనంబా కక్షింప శృంగార రూపురేఖ విలాసులైన మాతంగాన్ని అనుసరించుదా. ఓం నమ శివాయ. ఓ మాతంగాంగన, నీ శృంగార రూపురేఖ విలాసాదులతో నృత్య గాన కౌశల్యంతో ఎలాగైనా హరిశ్చంద్రుడు మనం ఆకర్షించుకోలేను. తెలిసినదా? కొమ్ము రాజ్యపాలనలో నిమిత్తుడైన హరిశ్చంద్రుని వేటకు రప్పించుటకు క్రూర మాయా మృగములను కూడా ఆశ్రయించుదా. ఓం నమ శివాయ. ఓ సింహ చరప చాకులాది క్రూర మృగములారా, రెండు ఒకటికి భయంతుల కండు అయోధ్య నగరపుర ప్రజలను భయభ్రాంతులను చేసి అల్ల కల్లను సృష్టించండు. పండు ఈ క్రూర ముఖములకి అలజడిన ఆపరికైనను వేటకు వచ్చిన హరిశ్చంద్రుడు నా ఆశ్రమమునకు రాకమానడు. నా ఆశ్రమంకు వచ్చిన హరిశ్చంద్రుని నా మహిమలతో నా ప్రళయములతో ముప్పు దిప్పులు పెట్టి ఎలాగైనా హరిశ్చంద్రునిచే ఒక్క అబద్ధం ఆడించవలను. ఇప్పుడు నేను పార్వతీ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాను. జయ జయ మహాదేవ శంభో హర శంకర విశ్వంభర దివ్య శృంగార గంగా తరంగ దయాపాంగ గౌరీ యుతాంగ సర్వేశ్వర శాశ్వతైశ్వర్య సద్భుక్త సంసేవితానంద పాదారవింద సదానంద దీప మహమ్మోరి శాప కృపాబ్ది స్వరూప అఖండ ప్రతాప నిరూప అపారంబు నయ్యొప్ప నీతో కృపం చూపినావా సువా నను ప్రోవదేవా. నమస్తే 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 నమః. అరే వశిష్ఠ, ఇప్పుడు నీ హరిశ్చంద్రుని గది ఏమైనదో చూడము. కట్టు బట్టలతో నిట్ట నిలువున అడవులకు పంపినాడను. ఇక మీదట మన పందెం ప్రకారం నీ తల కొరిగించి పిండి చుక్కలు పెట్టించి అమరావతి నగర వీధుల్లో కరవాహనపై ఊరేగించును. ఒకవేళ నా ప్రళయములన్నీ అధిగమించి హరిశ్చంద్రుడు అబద్ధం ఆడుకున్నాను, సాటి రాసపట్టి సత్యకీర్తి ప్రపంచ స్థాయిగా నిలుపుటకు కారణమైతున్నాను. సంతతంబే నాకు జయంబగును. అదే విశ్వామిత్రుని విజయం, అదే విశ్వామిత్రుని విజయం, అదే విశ్వామిత్రుని విజయం. థ్యాంక్ యూ. ఇప్పుడు మెమంటో బహుకరణ ఆర్కే ఫౌండేషన్ అధినేత అయినటువంటి మందుల రవికుమార్ గారితో మెమంటో మరియు ప్రశంసా పత్రం ఇవ్వబడుతుంది.
ప్రశంసా పత్రం కూడా ఇచ్చేసేయండి దాని కింద. ఇప్పుడు కాటిసీన పాత్ర నుంచి 4వ నెంబరు కె ఆనందరావు.